హాయ్, వెల్కమ్ టు వి ఫైనాన్స్ న్యూస్. ఇక్కడ మన దేశపేట గ్రామం బాన్స్వాడ మండలం కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి మేడం. నా పేరు బోనేకర్ జ్యోతి. మాది దేశాయిపేట్ గ్రామము, బాన్స్వాడ మండలము, డిస్టిక్ కామారెడ్డి. నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన. ఇంతకు ముందు కూడా నేను సర్పంచ్గా గెలిచినాను. ఇక్కడ మళ్ళొకసారి అవకాశం నా ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ సర్పంచ్కు నిలబడ్డాను నేను. ఓకే, అసలు మన గ్రామంలో ప్రధాన సమస్య ఇంకా ఏం ప్రజలను పీడిస్తుంది? ప్రధాన సమస్య ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్నారు మన ప్రజలు, గ్రామ ప్రజలు? ఇక్కడ అన్ని విధాలుగా నేను నా సర్పంచ్ పీరియడ్లోనే మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, మిషన్ భగీరథ వాటర్ ఫస్ట్ నా పీరియడ్లోనే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మొత్తము అన్ని బాగానే చేసినాము, కానీ ఇంకా కొద్దిగా సమస్య అనేది ఉండిపోయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి పట్టాలు లేవు, అక్కడ సరిగా డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు. అలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న అవకాశం నాకు ఇస్తున్నారు. నేను స్వచ్ఛంగా చేస్తానని ప్రజలే కోరుకుంటుండ్రు. వాళ్ళది అన్ని నెరవేరుస్తాను. ఓకే, మీరు ఇంతకుముందు ఏదైనా పదవులు చేపట్టారా? ఇది కాకుండా ఇంతకుముందు ఏమేమి పదవులు చేపట్టారు? నేను ఇంతకు ముందు మాది గతంలో కొన్ని సంవత్సరాలు ఫస్ట్ గ్రామ సర్పంచ్ మా మామయ్యనే, తర్వాత మా భర్త గారైన బోనేకర్ ప్రకాష్ ఎంపీపీగా చేశారు. తర్వాత నేను 2013లో నేను సర్పంచ్గా చేశాను. మాది ముందటి నుంచి కూడా పొలిటికల్లో ఉన్నాం కాబట్టి ప్రజల అవసరం ఏంటిది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే మేము ఈ రాజకీయంలో వచ్చాను. నేను ప్రజల సేవలనే ఉంటున్నాను. నేను ఎక్కడ వెళ్ళలేను. నా సొంత గ్రామమైన దేశాయిపేటలోనే ఇల్లు నిర్మించుకొని ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాను నేను. ఓకే, మన గ్రామ స్థాయిలో యువత మరియు మహిళల పైన ఒకవేళ సర్పంచ్ గెలుపొందితే ఎలాంటి కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది? ముందు యువతకు లైబ్రరీ, విద్య మీద వాళ్ళకి అవగాహన రావాలి, అదొకటి నిర్మించాలనుకుంటున్నాము. అలాగనే క్రీడ ఆడుకోవడానికి వాళ్ళకి స్థలం లేదు, అది మాకు మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా ఉంటే అది ఇచ్చి క్రీడా కార్యక్రమాలకు ఉపయోగించాలన్న ఉద్దేశం నాలో ఉంది. అది చేస్తానే అని అనుకుంటున్నాను అందరి ఆశీర్వాదాలతోని. ఇంకా అంటే మహిళా సంఘాలు, మహిళా భవనం లేదు, డాక్రా గ్రూప్ మహిళలకు భవనం లేదు. ఆ భవనం నిర్మించడానికి ముందుకు వస్తాను. వాళ్ళకి ఎలాంటి స్కీమ్ ఉన్నా, నేను ఒక మహిళను కాబట్టి నేను వాళ్ళ స్కీమ్లన్నీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టు మండల స్థాయిలో నేను అన్ని ఎంక్వైరీలు చేసి వాళ్ళకి అందిస్తాను. ఇది కాకుండా మేడం ఇంకా మేనిఫెస్టో ఏమైనా పెట్టారు? హామీ ఏమైనా ఇచ్చారు ప్రజలకు? ప్రజలకు ఇంతవరకు నేను ఏమి హామీ ఇవ్వలేను. వాళ్ళు ఏది కోరుకున్నా సాయశక్తుల్లా నేను పై అధికారులతో కొట్లాడైనా నా గ్రామానికి తీసుకొస్తానన్న ధైర్యం నాలో ఉంది. నాకు ఆశీర్వదిస్తారని గ్రామస్తులు నా వెంట ఉన్నారు కాబట్టి నేను అంత ధైర్యంగా ముందుకు వస్తున్నాను. ఓకే మేడం, గ్రామ స్థాయిలో చాలా సమస్యలు ఉంటాయి. రాజకీయ సమస్యలు, గ్రూప్ సమస్యలు అని ఉంటాయి. గ్రూప్ సమస్యలు రాజకీయ ఒత్తిడితో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? మేము మొదటి నుంచి అయినా నేను ఏ గ్రూపులను సమర్థించను. అందరూ నా వాళ్ళే అనుకొని, మా కుటుంబము, ప్రకాష్ దాదా, జ్యోతి అక్క అంటే పగవాళ్ళని కూడా పక్కకు కూర్చోబెట్టుకొని వెళ్ళే స్వభావం మాలో ఉంది. ఎలాంటి గ్రూపులు చెయ్యము, అందరు మా వాళ్ళే అనుకొని సమానత్వంగా కూర్చోబెట్టి నా నుంచి కాని సమస్యను ప్రజల పెద్దల ముంగట కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తాను ఎప్పుడు కూడా. ఓకే, మన గ్రామ స్థాయిలో ఇప్పుడు గ్రామ ప్రజలు మీకెందుకు అసలు ఓటేసి గెలిపించారు? గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థి మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మమ్మల్ని ఇప్పుడు ఉన్న సర్పంచ్లగా చూస్తే మేము ఎవ్వరి నుంచి ఒక రూపాయి ఆశించము. రూపాయి మాది పొడగొట్టుకుంటాం కానీ ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు ఆశించము. స్వచ్ఛంగా చేస్తారు అని పదవి ఉన్నా లేకున్నా నేను కానీ నా భర్త కానీ ఎవరింట్లో పెళ్లిళ్ళు ఉండని, చావులు ఉండని, వాళ్ళ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా మా నుంచి అయినంత వరకు వాళ్ళకు వెళ్ళి సాకారం చేసి వస్తాం. కాబట్టి ప్రజలు స్వచ్ఛంగా నా గురించి ముందుకు వస్తున్నారు. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను.
చాలా విమర్శలు ఏమొస్తున్నాయంటే సర్పంచ్ అయిన తర్వాత చాలా మంది టౌన్లలో బిజినెస్ లో పడిస్తారు, ఊరినే మర్చిపోతారు, సేవ చేస్తలేరు, ఓన్లీ డబ్బునే చూసుకుంటారు కానీ ఊరు సేవ కార్యక్రమాలే మర్చిపోతారు, బయటనే ఉండిపోతారు అంటారు. దానికి మీరేమంటారు? ఇక ఉండే వాళ్ళు ఉంటారేమో కానీ మేము బిజినెస్ ఉన్న బిజినెస్ ను వదిలిపెట్టుకొని ప్రజా సేవల్నే ఈ దేశపేటలోనే ఉంటున్నాను. తను కూడా నేను కూడా ఎప్పటికీ మమక్కమై ఉంటాం ప్రజా సేవలో. మా బాబు నాకు ఇద్దరు పిల్లలు, మా పాప ఇయర్స్ లో ఉంటది, మా బాబు హైదరాబాద్ లో బిజినెస్ చేస్తాడు. వాళ్ళు ఎంత అన్నా కానీ మేము ప్రజల మధ్యలోనే ఉండాలన్న ఉత్సాహంతో ప్రజల సేవ చేయడానికే ఈ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా గానీ ఇంకో విషయంలో మాత్రం కాదు. దేశపర గ్రామ ప్రజలకు చివరగా ఏం చెప్పాల్సిన ఓటర్ విషయం? ఓటర్ విషయంలో ఒకటే, ఎవరు మనకు సేవ చేస్తారు, ఏ సర్పంచ్ వస్తే మన గ్రామం అభివృద్ధి అవుతుందో అన్న ఆలోచించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ప్రతి ఒక్క ఓటర్కి మనసు పూర్తిగా వందనాలు చేస్తున్నాను. మాది కత్తెర గుర్తు కోటెయ్యాలి, జ్యోతక్కని గెలిపియాలి. అందరూ దేశపై గ్రామస్తులు అందరికీ కోరుకునేది ఒకటే, కత్తెర గుర్తు కోటెయ్యండి, జ్యోతక్కని గెలిపియండి. దేశపై గ్రామంలో పరిస్థితి ఇది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.